హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పెళ్లి కొడుకు పాలకొమ్మలు అయితే కొట్టుకొని వస్తారు కదా పెళ్ళిలో. ఆ పాలకొమ్మలు ఎందుకు కొడతారని మీలో ఎంతమంది తెలుసు? ఆ పాలకొమ్మలు కొట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తారో కదా. అమ్మాయిలు అయితే బాగా రెడీ అయ్యి చక్కగా, అబ్బాయిలు అయితే ఇంకా ధూమ్ధామ్గా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారు కదా. అలా ఊరేగింపుగా చెట్టు దగ్గరికి అయితే చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఏంటంటే, పాలకొమ్మలు అంటే ఏ చెట్టు, మా సైడ్ అయితే నేరేడు కొమ్మలు అయితే కొట్టుకొని వస్తారు. నేరేడు చెట్టు దగ్గరకు అయితే ఇక్కడికి వచ్చేసారు. నేరేడు చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చెట్టుకు పసుపు పెట్టి టెంకాయ అయితే కొడతారు. ఏమో చెట్టును కొడతారు కాబట్టి అలా సాంప్రదాయం ప్రకారం చేస్తారేమో. నెక్స్ట్ అసలు ఎందుకు ఈ పాలకొమ్మలు కొడతారంటే, పెళ్ళికొడుకు ఇప్పటి నుంచి నా భార్య బాధ్యత, నా బాధ్యత, నా కుటుంబ బాధ్యత నేనే స్వీకరిస్తాను అని చెప్పినట్లు. అంటే మీనింగ్ ఏంటంటే, పెళ్ళికొడుకు తన చేతులతో, తన స్వహస్తాలతోనే ఆ పాలకొమ్మలను అయితే కొడతారు కాబట్టి, అంటే ఇంక నుంచి తన కుటుంబ బాధ్యతను కూడా తనే చేస్తారన్నట్లు పూర్వీకులు ఈ సాంప్రదాయం అయితే పెట్టారు. కొమ్మలు, చెట్టు కొమ్మలు అయితే కనుక 3 లేక 5 కొమ్మలను అయితే కొడతారు. అంటే పెద్ద పెద్ద కొమ్మలు అయితే కొట్టరులేండి, చిన్న చిన్న కొమ్మలు. ఆ కొమ్మలు తెచ్చి పందిట్లో అయితే స్టిక్ చేస్తారు. ఆ విధంగా అందుకు పాలకొమ్మలు అనేది కొట్టాలి అని చెప్పి సాంప్రదాయం అయితే పెట్టారు. మీలో ఎంతమందికి ఈ విషయం తెలీదో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.